ఫ్రెండ్స్ మన ఛానల్కి జాయిన్ బటన్ వచ్చిన తర్వాత మొదటి మెంబర్గా మై సెల్ఫ్ సబ్స్క్రైబర్ జాయిన్ అవ్వడం అయితే జరిగింది. అలాగే సెకండ్ సబ్స్క్రైబర్ అయిన షేక్ జావేద్ గారు కూడా మన ఛానల్ మెంబర్గా జాయిన్ అవ్వడం అయితే జరిగింది. అలాగే థర్డ్ మెంబర్గా నాగేశ్వరరావు గుడిపుడి గారు అయితే జాయిన్ అవ్వడం అయితే జరిగింది. సో వీళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే మాత్రం జాయిన్ అయ్యి ఈ యొక్క ఛానల్ని సపోర్ట్ అయితే చేయగలరు, ముందుకు తీసుకువెళ్ళరు అనేది కోరుకుంటూ ఈ యొక్క వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాం. హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మన వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, October 6th నోకియా టీవీ లాంచ్ అయితే చేశారు. 7th రియల్మీ టీవీ లాంచ్ అయితే చేశారు. ఓన్లీ సింగిల్ సైజ్ 55 inches. నోకియా నుంచి మనకు డిఫరెంట్ సైజెస్ అయితే వచ్చింది. అండ్ అదేవిధంగా లో బడ్జెట్ హెచ్డీ రెడీ అండ్ ఫుల్ హెచ్డీ టీవీ కోసం లాంచ్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ యొక్క వీడియోస్ నేను ఇక్కడ కార్డ్స్లో అండ్ ఎండ్ స్క్రీన్లో పెడతాను, మీరు వాచ్ చేయాలనుకుంటే వాచ్ అయితే చేయండి. మరి రియల్మీ 55 inches టీవీ తీసుకోవాలా, నోకియా 55 inches టీవీ తీసుకోవాలా అనే దాని గురించి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఈ యొక్క సేల్లో కూడా కొంచెం ఈ యొక్క వీడియో అయితే యూజ్ అవుతుందేమో అనుకునే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరిగింది. సో మరి ఈ యొక్క వీడియో కంపల్సరీ మీకు యూజ్ అయినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. నోకియా నుంచి 55 inches రియల్మీ నుంచి 55 inches ని కంపారిజన్ చేద్దాం. వచ్చేసరికి చాలా హైప్లో తీసుకొని అయితే వచ్చింది. ఎస్ఎల్ఈ టెక్నాలజీతో తీసుకొస్తున్నామని అండ్ వరల్డ్ బెస్ట్ ఎస్ఎల్ఈ టెక్నాలజీ అనేది ఈ విధంగా అండ్ హైప్ అయితే క్రియేట్ చేసింది. కానీ బట్ నా ఉద్దేశం ఏంటంటే రియల్మీ టీవీని అండ్ QLEDతో కంపారిజన్ చేయలేము. ఈ యొక్క ఎల్ఈడి టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో నోకియా అయినా కానీ, వియో అయినా కానీ, హైసెన్స్ అయినా కానీ వీటితో మాత్రమే కంపారిజన్ చేయొచ్చు అని అయితే నా యొక్క ఉద్దేశం అంట. అందుకే నేను ఈ యొక్క రియల్మీని అండ్ నోకియాని అయితే కంపారిజన్ చేయడానికి అండ్ ఈ యొక్క వీడియో చేయడానికి కారణం అయితే అయ్యిందనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ యొక్క వీడియో చూసేసి మరి ఈ రెండింటిలో ఏది మంచి టీవీ అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో అయితే మనం అయితే తెలుసుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో నేను నోకియా 55 inches టీవీని, రియల్మీ 55 inches టీవీని అండ్ స్పెక్స్ పరంగా కంపారిజన్ చేస్తున్నాను. ఈ స్పెక్స్ పరంగా కంపారిజన్ చేసిన తర్వాత అండ్ అదేవిధంగా ప్లస్ అండ్ మైనస్లు తెలుసుకున్న తర్వాత మీరు అన్బాక్సింగ్ వీడియోస్ అయితే చూడండి. చూసిన తర్వాత అండ్ నేను చెప్పిన ఒక ప్లస్ పాయింట్స్ అయినా కానీ, మైనస్ పాయింట్స్ అయినా కానీ వాళ్ళు చెప్పారు అండ్ అదేవిధంగా వాళ్ళు చెప్పిన దాంట్లో ఉన్నట్లయితే అండ్ డిఫరెంట్గా మీరు వచ్చేసరికి ఒక డెసిషన్కి అయితే రండి. అప్పుడు ఈ యొక్క దివాళీకి, దసరాకి అండ్ సేల్స్లో ఈ యొక్క టీవీ తీసుకోండి. అప్పుడు మీరు హ్యాపీగా అయితే ఉండండి అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకు ఆలస్యం, మరి ఈ రెండు టీవీల మధ్య అండ్ కంపారిజన్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం అనమాట. మరి నోకియా టీవీ అండ్ రియల్మీ టీవీ ఈ రెండు టీవీలు మనకు థిన్ బెజలెస్ డిజైన్ తోటి అయితే వచ్చాయి అండ్ ప్లాస్టిక్ బాడీ మెటీరియల్. బట్ ఇక్కడ స్టాండ్స్ విషయంలో మాట్లాడినట్లయితే నోకియా మెటల్ స్టాండ్ తోటి అండ్ రియల్మీ వచ్చేసరికి ప్లాస్టిక్ స్టాండ్ తోటి వచ్చాయి, ప్లాస్టిక్ స్టాండ్ తో తీసుకొచ్చారు. మరి ఈ రెండు టీవీల రెజల్యూషన్ గురించి మాట్లాడుకోవాలంటే 4K అల్ట్రా హెచ్డీ 3840x2160 రెజల్యూషన్ తోటి విత్ 60 Hz రిఫ్రెష్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. మరి రెండు టీవీల ప్యానల్ గురించి మాట్లాడుకోవాలంటే నోకియా టీవీ వచ్చేసరికి 8-bit ప్లస్ FRC VA DLE ప్యానల్ తోటి తీసుకుని అయితే వచ్చారు. ఇందులో బ్రైట్నెస్ వచ్చేసరికి 420 బ్రైట్నెస్ అయితే ఉంది అండ్ HDR10 కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. మరి అదే రియల్మీ టీవీ చూసిన 8-bit ప్లస్ FRC VA SLED ప్యానల్ తో తీసుకుని అయితే వచ్చారు అండ్ దీని యొక్క బ్రైట్నెస్ వచ్చేసరికి 400 nits బ్రైట్నెస్ అండ్ HDR10 ప్లస్ అలాగే HLG సపోర్ట్ అయితే ఈ యొక్క టికెట్ అయితే ఉంది. నోకియా టీవీలో వచ్చేసరికి ఫ్రంట్ ఫోకల్ AI పిక్చర్ ఇంజన్ అయితే ఉంది అండ్ దీంట్లో యూజ్ చేసిన కాంట్రాస్ట్ వచ్చేసరికి 5:1 కాంట్రాస్ట్ రేషియో, స్టాటిక్ కాంట్రాస్ట్ రేషియో అయితే ఉందన్నమాట. అలాగే ఈ యొక్క టీవీ వచ్చేసరికి మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీతో తీసుకుని అయితే వచ్చారు. మరి రియల్మీ టీవీ గురించి మాట్లాడుకోవాలంటే దీనిలో క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజన్ తోటి తీసుకుని అయితే వచ్చారు. దీని యొక్క కాంట్రాస్ట్ రేషియో, స్టాటిక్ కాంట్రాస్ట్ రేషియో 4:1 అయితే ఉంది అండ్ అదేవిధంగా వైట్ కలర్ గామెట్ NTSC 108% అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. రెండు టీవీలు మనకు సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ 9.0 మీద రన్ అవడం అయితే జరుగుతుంది అండ్ దీంట్లో ఇన్బిల్ట్ క్రోమ్ కాస్ట్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే చేస్తుంది అండ్ అదేవిధంగా మనకు ప్లే స్టోర్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో మనం ఏమైనా ప్లే స్టోర్ మనకు ఏమైనా యాప్స్ కావాలనుకున్నా ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. అలాగే ఈ టీవీలో మనకు ఆన్లైన్ స్ట్రీమింగ్ కోసం నెట్ఫ్లిక్స్, అమెజాన్ అన్ని యాప్స్ అయితే లభిస్తాయి అండ్ ఫేమస్ ఏవైతే యాప్స్ అయితే ఉన్నాయో అవన్నీ యాప్స్ అయితే ఈ యొక్క టీవీలో లభిస్తాయి అనమాట. రెండు టీవీలలో గురించి మాట్లాడుకోవాలి. ఈ రెండు టీవీలలో మరి ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే నోకియా టీవీలలో కార్టెక్స్ A55 CPU అయితే యూజ్ అయితే చేశారు అండ్ మ్యాలీ 470 MP3 GPU అయితే యూజ్ అయితే చేశారు. ఈ స్టోరేజ్ గురించి మాట్లాడుకోవాలంటే 2GB RAM అండ్ 16GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంది. మరి రియల్మీ టీవీకి వచ్చేసరికి అండ్ ఇక్కడ కూడా మనకు సేమ్ ప్రాసెసర్ అయితే ఉందన్నమాట. కార్టెక్స్ A55 CPUని అండ్ అదేవిధంగా మ్యాలీ 470 MP3 GPU అయితే యూజ్ అయితే చేశారు అండ్ మరి దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకోవాలంటే 1.5GB ర్యామ్ అయితే ఉంది అండ్ సింగిల్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంది. ఈ రెండు టీవీలో ఆడియో గురించి మాట్లాడుకోవాలి. నోకియాలో వచ్చేసరికి 48 watts Onkyo సౌండ్ బార్ విత్
విత్ 60 ఆడియో సపోర్ట్ అయితే ఉంది ఈ యొక్క టీవీలో. అలాగే 18 వాట్స్కి ట్విట్టర్ సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట ఈ యొక్క సౌండ్ బార్లో. టీవీ డాల్బీ ఆడియోకి అయితే సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మరి నోకియా గురించి మాట్లాడుకోవాలంటే 24 వాట్స్ కోర్ స్పీకర్స్ అంటే డౌన్ ఫియరింగ్ స్పీకర్స్ రెండు అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ట్విట్టర్కి సపరేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బట్ ట్విట్టర్కి ఎంత వీళ్ళు వాల్యూమ్ ఇచ్చారనేది ఇక్కడైతే మెన్షన్ అయితే చేయలేదన్నమాట. బట్ జస్ట్ 24 వాట్స్ కోర్ స్పీకర్స్ అయితే ఉన్నాయి విత్ డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉందన్నమాట ఈ యొక్క టీవీలో. కనెక్టివిటీ పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కనెక్టివిటీ పోర్ట్స్ వచ్చేసరికి రెండు టీవీలలో సేమ్ కనెక్టివిటీ పోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. 3 HDMI పోర్ట్స్ విత్ వాక్ పోర్ట్ అయితే ఉందన్నమాట ఒకటి. అలాగే 2 USB పోర్ట్స్ అండ్ ఆప్టికల్ పోర్ట్ అండ్ యాంటీనా పోర్ట్ అండ్ అలాగే హెడ్ ఫోన్ జాక్ పోర్ట్. అండ్ ఈ రెండు టీవీలో వచ్చేసరికి బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ తేడా అయితే ఉందన్నమాట. అండ్ నోకియా టీవీలో చూసినట్లయితే సింగిల్ బ్యాండ్ వైఫై, రియల్మీ టీవీలో చూసినట్లయితే డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంది. వచ్చేసరికి ప్రైస్ గురించి మాట్లాడుకోవాలి ఈ రెండు టీవీలలో. మరి నోకియా టీవీ వచ్చేసరికి 39,999 అయితే ఉంది వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్. మరి రియల్మీ టీవీకి వచ్చేసరికి వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ వచ్చేసరికి 42,999 అంటే 43,000కి అయితే అవైలబుల్గా అయితే ఉంది. బట్ వీళ్ళు దివాళీ సేల్ అని ఈ 16th అండ్ మిడ్ నైట్ నుంచి సేల్స్ అనేది స్టార్ట్ చేస్తారు. అప్పుడు పర్చేజ్ చేసినట్లయితే మనకు ఒక 3,000 డిస్కౌంట్ అంటే 39,999కి అయితే లభిస్తుంది అనమాట ఈ యొక్క టీవీ. ఇది మాత్రం కొన్ని రోజులు అయితే ఉంటుంది. బట్ తర్వాత వచ్చేసరికి 43,000 అయితే ఉంటుంది ఈ రియల్మీ టీవీ. ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ రెండు టీవీల మధ్య స్పెక్స్ పరంగా కంపారిజన్ అనేది. మరి ఈ రెండు టీవీలో మనకు ప్రోస్ ఆర్ కాన్స్ అయితే ఉన్నాయంటే ఉన్నాయని చెప్తాను. నోకియా టీవీ గురించి ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ టీవీలో బ్రైట్ విఏ ప్యానల్ అయితే ఉంది అండ్ మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీ 512 జోన్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఈ యొక్క సౌండ్ బార్ ఓంక్యో సౌండ్ బార్ అండ్ 48 వాట్స్ ఓంక్యో సౌండ్ బార్ విత్ 60 సపోర్ట్, అదేవిధంగా ఐమాక్స్ ఎన్హాన్సర్ సపోర్ట్ అయితే ఉంది ఈ యొక్క ఆడియోలో అనమాట. సో ఇది ప్లస్గా మనం అయితే పరిగణించుకోవచ్చు ఈ యొక్క టీవీలో. కాన్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ యొక్క టీవీలో అండ్ సింగిల్ బ్యాండ్ వైఫై అది ఒక డ్రాబ్యాక్ అయితే అవుతుంది ఈ యొక్క టీవీలో. అండ్ అదేవిధంగా డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదన్నమాట ఈ యొక్క టీవీలో. ఇవన్నమాట నాకు అనిపించినవి కాన్స్ అన్నమాట ఈ యొక్క టీవీలో. మరి రియల్మీ టీవీ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ప్రోస్ గురించి మాట్లాడుకోవాలంటే టీవీ సర్టిఫికేట్ అయితే ఉందన్నమాట. ఎక్కువ టీవీ చూస్తున్నప్పటిసరికి అండ్ బ్లూ లైట్స్ మన మీద పడకుండా యూవీ సర్టిఫైడ్ అయితే మనకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అదొకటి అయితే బాగా అయితే ఉంది ఈ యొక్క టీవీలో. అంతే, అంతకు మించి నాకు ఎక్కువ లేదనైతే అనిపించింది. వీళ్ళు ఒక హైప్ అయితే క్రియేట్ చేస్తారైతే అనిపించింది ఈ యొక్క టీవీలో. సో నేను అందుకనే అన్నాను. అండ్ ఈ యొక్క ఎస్ఎల్ఈడిని వచ్చేసరికి మనం ఎల్ఈడి టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో 4Kవి అండ్ హై సెన్స్ అయినా వియూ అయినా కానీ అండ్ అదేవిధంగా టీసీఎల్ అయినా కానీ అండ్ ఇప్పుడు నోకియా అయినా కానీ మనం కంపారిజన్ చేయొచ్చు. బట్ QLEDతో కంపారిజన్ చేయలేం. సో ఎందుకైనా మంచిది మీరు వచ్చేసరికి అన్బాక్సింగ్ వీడియోస్ అయితే అన్ని ఈ రెండు టీవీలో అయితే చూడండి. చూసిన తర్వాతనే మీరైతే వీడియో అయితే చూసుకోండి. సో మనం ఇప్పుడు వచ్చేసరికి ఈ టీవీ యొక్క కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రోస్ గురించి అయితే చూసాం కదా, మరి కాన్స్ గురించి అయితే చూద్దాం అనమాట. రియల్మీ టీవీది లెస్ ర్యామ్ అండ్ లెస్ బ్రైట్నెస్ అండ్ అలాగే నో డాల్బీ విజన్ అండ్ నో మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీ, యావరేజ్ బిల్డ్ క్వాలిటీ. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ రెండు టీవీల యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి అనమాట. మరి ఈ రెండు టీవీలో మరి నేను ఏ టీవీ తీసుకుంటాను అనుకున్నాను కదా, కంపల్సరీ నేను ఒక అండ్ నోకియా టీవీ తీసుకుంటాను కాంప్రమైజ్ అయ్యి. ఎక్కడంటే అండ్ సింగిల్ బ్యాండ్ వైఫై దగ్గర కాంప్రమైజ్ అవుతాను, డాల్బీ విజన్ దగ్గర కాంప్రమైజ్ అయ్యి నోకియా టీవీని తీసుకుంటాను. నోకియా టీవీ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇతరుసరికి చైనా బ్రాండ్ అయితే కాదు. అండ్ అదేవిధంగా ఈ యొక్క నోకియా టీవీని మన ఇండియాలోనే అండ్ 70% వరకు అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయడం అయితే జరిగింది. మొత్తానికి అయితే మ్యానుఫ్యాక్చరింగ్ మన ఇండియాలో జరగడం ఇప్పుడైతే అంత లేదనమాట. సో ఇంకా ఫ్యూచర్లో అవ్వచ్చు మొత్తం అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మన ఇండియాలో చేసే అంత సత్తా మన ఇండియాకు ఉందనేది చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ యొక్క టీవీలో వచ్చేసరికి అండ్ డైరెక్ట్గా వీళ్ళు ఏం మెన్షన్ చేశారు ఫ్లిప్కార్ట్లో అంటే 1 year వారంటీ అయితే ఉంది. అండ్ అదేవిధంగా వీళ్ళు డైరెక్ట్ డోర్ స్టెప్ చేస్తారని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు అడిషనల్ వారంటీ కూడా తీసుకోవాలనుకుంటే కస్టమర్ కేర్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అవన్నీ నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. సో ఇవన్నమాట. అండ్ ఈ రెండు టీవీలో నేను చూస్ చేసుకుంటే మాత్రం నోకియా టీవీని అయితే కంపల్సరీ అయితే వెళ్తానమాట. మీరు ఏ టీవీ తీసుకుంటారు ఈ రెండు టీవీలో అనే దాని గురించి నేను మిమ్మల్ని అడిగినట్లయితే మీరేమంటారు అనే దాని గురించి కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. కూడా మీరు ఏ టీవీ తీసుకుంటారు అనే దాని గురించి వెయిట్ చేస్తుంటాను మీ యొక్క కామెంట్ రూపంలో అనమాట. సో ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేయండి. ఎందుకంటే మీ లైక్ అనేది అండ్ నాకు చాలా బాగా యూస్ అవుతుంది. ఆ యూస్ఫుల్ ఎలా అవుతుంది అంటే ఇంకో ఫ్రెండ్స్కి అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. అండ్ రికమెండెడ్ లిస్ట్లోకి ఈ యొక్క వీడియో ఆ విధంగా మనకు సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతారు అండ్ వ్యూవింగ్ కూడా ఎక్కువ గెయిన్ అవుతారు. ఇంకా మన ఛానల్లో ఎక్కువ అన్బాక్సింగ్ వీడియోస్ అయితే తీసుకొని అయితే రావచ్చు అనే ఉద్దేశంతో మేము లైక్ అయితే చేయమైతే అడుగుతున్నాను అనమాట. సో ఇంతే ఈ యొక్క వీడియో. ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్.